1 సెకండ్, మమ్మీ కాల్ చేస్తాను. ఈ బుల్లెట్ సౌండ్ తను కూడా వింటే బాగుంటుంది కదా, అప్పుడేగా నమ్మకం కలిగేది తనకి. కార్ ఇక్కడెందుకు ఆపావు? నిన్నే అడుగుతున్నాను, కార్ ఇక్కడెందుకు ఆపావు? చుట్టుపక్కల ఇక్కడ ఏం లేదు కదా. ఎందుకంటే అయ్యగారు నన్ను కారు ఇక్కడే ఆపమని చెప్పారు. ఎస్ సార్. ఓకే సార్. లొకేషన్ సంగతి తెలిసిపోయిందట, మనం అక్కడికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ కానిస్టేబుల్ గారు, థ్యాంక్ యూ. మమ్మీ, యాక్చువల్ సినిమాలో ఆఖరి సీన్ జరగబోతోంది. నువ్వు కూడా ఈ బుల్లెట్ సౌండ్ వింటే చాలా బాగుంటుంది. అవును, నీకు తెలుసా ఈ బుల్లెట్ ఎవరికి తగలబోతుందో? ఆ సాగర్ గంగాల ఏకైక ముద్దుల కూతురు కృష్ణకి. కృష్ణ? స్పీకర్ ఆన్ చేసి పెడతాను, జాగ్రత్తగా వినాలి నువ్వు. కృష్ణ, వంశీ, నువ్వు అక్కడే ఉన్నావా? లైన్లోనే ఉన్నావు కదా? ఎవరిది? ఎవరై ఉంటారు? మేలే ముసుగు మాత, నేను దీన్ని వదలను. ఏయ్ ఏయ్ సాగర్! సాగర్! ఏయ్, ఎవరు మీరు? మీరు? ఏం చేస్తున్నారు? కూర్చో. పిల్లలు జాగ్రత్త. అయ్యో, ఎవరు మీరు? జాగ్రత్త, ఎవరు మీరు? కూర్చో మర్యాదగా. అసలేంటిదంతా? ఏంటి మీరు? ఎవరు? మీకేం కావాలి? ఏయ్, తాడు తీసుకో. అసలు ఏం జరుగుతుంది? అందర్నీ కట్టేసే. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళ చేతులు మాత్రం కట్టద్దు,
ఎందుకంటే వాళ్ళ చేతులతో ఒక మహా గొప్ప పని చేయించాల్సింది నాకు. ఏయ్, వదలండి. ప్రదీప్, ఏం చేస్తున్నారు? ఏయ్, మీరేం చేస్తున్నారు? ఏయ్, కృష్ణ, వద్దు, నా కృష్ణ మతరా. వద్దు. నా ఎగో, కృష్ణ, పద. కృష్ణ, వదలండి. ఏం చేస్తున్నారు? పెట్టండి. కృష్ణ, ఏయ్, నా కూతురికి ఏమన్నా అయితే ఊరుకోను. వదలండి. ఏం చేస్తున్నారు? కృష్ణ, వదలండి. మా పాపను వదలండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం కావాలి? తన్నేం చేయకండి. సాగర్, ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఏమిటి ఘోరం? నీకు కావాల్సిన డబ్బేగా నేను ఇస్తాను. డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. మా ఇల్లు కావాలా? అది కూడా ఇచ్చేస్తాను. నీ పేరు మీదే రాస్తాను. మా కుటుంబాన్ని ఏమీ చెయ్యొద్దు. నా కుటుంబాన్ని విడిచిపెట్టు. దయచేసి కనికరించి మా కుటుంబాన్ని విడిచిపెట్టేసేయ్. వద్దు నాన్నమ్మ, నువ్వేం వాళ్ళని బ్రతిమలాడక్కర్లేదు. అరే, అసలు నువ్వెవరు? మా కుటుంబాన్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? జై మాతా, జై జై మాతా, జై మాతా. ఈ పిల్లుందే, ఇది నన్ను నానా కష్టాలు పెట్టింది. నా ప్రాణాలు తోడేస్తుంది. ఎప్పుడూ అదే మాట, నేనెవర్ని అని. సరే, ఇవాళ నేను నువ్వు అడిగిన కోరిక తీర్చేస్తాను. ఇవాళ నేను నీకు ఎవరనేది చెప్పేస్తాను. చూస్తావా? 1 2 3 టంటడాయ్. ప్రభా అత్తయ్య, ప్రభా, నువ్వు నన్ను గుర్తుపట్టేశావా? చూడగానే గుర్తుపట్టేశావి. గుర్తుందా నీకు? నేను ఈ వేషం వేసుకొని మేలు మిసుగుమాత వేషంలో మీ ఇంట్లోనే మీతో పాటు ఉండేదాన్ని కదా. నేనెలా చెప్తే నువ్వు అలాగే చేస్తూ వచ్చావు. నేనేమో మిమ్మల్ని నా ఇష్టం వచ్చినట్లు ఆడించాను. నాకు ముందుగానే తెలుసు నీకేమో బుర్ర కొంచెం తక్కువని. కానీ ఇంత తెలివి తక్కువదను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మగారు తెలివినైతే ఒప్పుకోవాల్సిందే. కాంతమ్మ గారు తన గుడ్డి నమ్మకాల లోకంలో మునిగిపోయిందని నాకు తెలుసు. అత్తయ్య, నువ్వు చేస్తున్న పనేంటి? అయ్యో, నువ్వు కూడా గుడ్డి నమ్మకాల్లో మునిగిపోయావు. నేను నమ్మలేకపోతున్నాను. కానీ భలే సరదాగా గడిచింది. నీ గుడ్డి నమ్మకాన్ని నేను నా స్వార్థానికి వాడుకున్నాను. భలే మజా వచ్చింది నాకు. మనిషి అన్నవాళ్ళు అసలు ఇంతగా దిగజారిపోతారా ప్రభా? నువ్వు డబ్బు కోసమేగా చేస్తున్నావు ఇదంతా? ఛీ! ఇదిగో, ఈ చీ కొట్టడాలవి నా దగ్గర పనిచేయవు. సరే, నేను డబ్బు కోసమే పనిచేశాను. ఏం చెప్పు? అయితే ఏం చేస్తావు నన్ను? కానీ ఇప్పుడు నాకు డబ్బు అంటే విసుగొచ్చేసింది. ఇక డబ్బుతో నా కడుపు నిండదు. ఇప్పుడు రక్తంతో నా కడుపు నిండుతుంది. త్వరగా షూట్ చేయి. తను నా వంశీని చంపేశాడు కదా, చంపేసేదాన్ని. షూట్ చేయి తనని. షూట్ చేయి.